బిగ్ బాస్ తెలుగు సీజన్ 9తో తెలుగింటి ఆడబిడ్డగా మారిపోయింది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి. అంతకుముందు తెలుగులో పలు సీరియల్స్, ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ బిగ్ బాస్తోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకుంది అందాల తార. కన్నడ నాటకు చెందిన తనూజ మొదట అందాల రాక్షసి సీరియల్లో నటించింది. ఆ తర్వాత ముద్దమందారం సీరియల్తో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ కొన్ని సీరియల్స్, షోలలో నటించిన తనూజ అనూహ్యంగా గతేడాది తెలుగు బిగ్ బాస్ 9లో కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. గేమ్స్, టాస్క్లు, డిస్కషన్స్ ఇలా అన్నింటిలోనూ తన సత్తా చాటింది. ఓటింగ్లో ఎవరూ అందుకోని విధంగా టాప్లోకి దూసుకొచ్చింది. బిగ్ బాస్ సీజన్ 9 మొత్తం ఓటింగ్లో టాప్లో నిలిచిన తనూజనే టైటిల్ కూడా గెలుస్తుందనుకున్నారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య బిగ్ బాస్ షో తెలుగు 9 టైటిల్ను కళ్యాణ్ పడాల ఎగరేసుకుపోయాడు. అయినా ఏమాత్రం నిరాశ చెందని తనూజ తన బిహేవియర్తో తానే నిజమైన విన్నర్నని నిరూపించుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్దగా బయట కనిపించడం ఈమె ఆమధ్యన ఓ టీవీ ప్రోగ్రాంలో తళుక్కుమంది. చివరకు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయిపోయింది. గతంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండేది తనూజ. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలన్నింటినీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకునేది. అయితే ఇప్పుడు అలా ఉండడం లేదీమె. కేవలం అప్పుడప్పుడు మాత్రమే పోస్టులు పెడుతోంది. ఒకసారి తనూజ ఇన్స్టాగ్రామ్ ఖాతాను పరిశీలిస్తే ఆమె జనవరి 9న ఒక పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే తనూజ తమను పట్టించుకోవడం లేదంటూ అభిమానులు, నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలంటూ ఫనీగా ట్రోల్ చేస్తున్నారు. పోకిరి సినిమాలో మహేష్, ఇలియానాల మధ్య జరిగే సరదా సంభాషణను ఉపయోగించి ఈ బిగ్ బాస్ బ్యూటీని ట్రోల్ చేస్తున్నారు.